గర్జన పెరిగింది, కానీ అడవి ఇరకాటమైంది. దేశంలో పులి గాండ్రింపు పెరిగింది. అంతరించుకుపోతుందనుకున్న మన జాతీయ జంతువు ఇప్పుడు అడవిలో దర్జాగా తిరుగుతోంది. 2022 టైగర్ సెన్సస్ ప్రకారం చూస్తే దేశంలో పులుల సంఖ్య 3682కు చేరింది. 2018లో ఈ సంఖ్య 2967 మాత్రమే ఉండగా 2010లో 1700 దగ్గరే ఆగిపోయింది. అంటే గత దశాబ్ద కాలంలో వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రభుత్వాలు చేసిన కృషికి ఇది నిలువెత్తు నిదర్శనమన్నమాట. ప్రస్తుతం 785 పులులతో మధ్యప్రదేశ్ టైగర్ స్టేట్ గా మొదటి స్థానంలో నిలవగా 563 పులులతో కర్ణాటక, 560 పులులతో ఉత్తరాఖండ్, 444 పులులతో మహారాష్ట్ర తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వినడానికి ఈ అంకెలు అద్భుతంగా ఉన్నాయి, కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతోంది. పులుల సంఖ్యేమో రాకెట్ వేగంతో పెరుగుతోంది, కానీ వాటికి ఉండాల్సిన అడవి మాత్రం పెరగడం లేదు. దేశం మొత్తంలో పులుల కోసం కేటాయించిన 53 డెడికేటెడ్ టైగర్ రిజర్వుల విస్తీర్ణం 75,796 చదరపు కిలోమీటర్లు మాత్రమే. అంటే దేశ భూభాగంలో ఇది కేవలం 2.3%. ఉదాహరణకు ఉత్తరాఖండ్లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ని తీసుకుంటే అక్కడ పులుల సాంద్రత ప్రపంచంలోనే అత్యధికం. అంటే ఒక చిన్న అపార్ట్మెంట్ లో 10 మందిని కుక్కినట్లుగా పరిస్థితి మారింది. శివాలిక్ హిల్స్, గంగా మైదాన ప్రాంతాల్లో పులులు బలంగానే ఉన్నా అవి తిరగడానికి మాత్రం జాగా లేదు. నానాటికి తరిగిపోతున్న అరణ్యాల మధ్య ఇన్ని పులులు ఎలా బతుకుతాయి అన్నదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. దీనికి తోడు జన్యు వైవిధ్యం సమస్య కూడా పొంచి ఉంది. ఒకే ప్రాంతంలో ఎక్కువ పులులు ఇరుక్కుపోవడం వల్ల ఇన్ బ్రీడింగ్ జరిగి రాబోయే తరాలు బలహీనపడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ప్రతి 3 పులుల్లో ఒకటి రిజర్వ్ ఫారెస్ట్ దాటి జనావాసాల్లోకి రావాల్సి వస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన మన దేశంలో 145 కోట్ల మంది జనంతో పోటీ పడుతూ ఈ వన్యమృగాలు బ్రతకడం ఒక సాహసమే అంటున్నారు వన్యప్రాణి ప్రేమికులు. 300 కిలోల బరువు తూగే ఒక పెద్ద పులికి తనకంటూ 100 కిలోమీటర్ల స్థలంలో హద్దులు నిర్ణయించుకుంటుంది. తనకంటూ హద్దులు దాటిన మరొక పులిని తరిమి తరిమి కొడుతోంది. వేట చేసినప్పుడు 20 కిలోల మాంసం తినే టైగర్ రోజుకు 100 కిలోమీటర్ల దూరం వరకు నడుస్తోంది. ముఖ్యంగా తన హద్దులను కాపాడుకునేందుకే ఇలా తిరుగుతుందని పరిశోధనల్లో తేలింది. ఎదకు వచ్చినప్పుడు పులి తోడు కోసం 700 మైళ్లు నడిచినట్లుగా రికార్డుల్లోకి చేరింది. సరిహద్దులు లేని సామ్రాజ్యం, సరిపోని స్థలం, కేవలం 2% భూభాగం, దాని మీద 145 కోట్ల మంది జనం. ప్రపంచ జనాభాలో 18% మంది ఇక్కడే ఊపిరి పీల్చుకుంటున్నారు. మరి ఇలాంటి కిక్కిరిసిన దేశంలో వన్యప్రాణులకు చోటెక్కడిది? పులుల పెంపకంలో మనం సాధించిన విజయం ఇప్పుడు వాటికి ఆవాసం కల్పించడంలో వైఫల్యంగా మారుతోందే అన్న సందేహాలు కలుగుతున్నాయి. ప్రాజెక్ట్ టైగర్ మొదలై 51 ఏళ్లు దాటింది. ప్రపంచంలోనే అతిపెద్ద వన్యప్రాణి సంరక్షణ ఉద్యమంగా ఇది గిన్నెస్ రికార్డులకు ఎక్కింది. 2006లో 1411గా ఉన్న పులుల సంఖ్యను కెమెరా ట్రాప్ టెక్నాలజీ సాయంతో శాస్త్రీయంగా లెక్కించి వాటి రక్షణకు చర్యలు చేపట్టడంతో అద్భుత ఫలితాలు వచ్చాయి. పులుల సంఖ్య ఏకంగా 33% పెరిగింది. కానీ నాణ్యానికి మరోవైపు చూస్తే పరిస్థితి భయానకంగా ఉంది. పులి ఒంటరి జీవి, అది గుంపులో ఉండదు. ప్రతి పులికి తనకంటూ ఒక సామ్రాజ్యం, ఒక నిర్దిష్టమైన విస్తీర్ణం కావాలి. సాధారణంగా ఒక మగ పులికి కనీసం 60 నుండి 100 చదరపు కిలోమీటర్ల స్థలం కావాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత స్థలం దొరకడం గగనమైపోయింది. దీన్నే శాస్త్రవేత్తలు సోర్స్ అండ్ సింక్ సిద్ధాంతం అంటున్నారు. టైగర్ రిజర్వులు పులుల ఉత్పత్తి కేంద్రాలుగా మారుతున్నాయి, కానీ ఆ కొత్త పులులు వెళ్ళడానికి కొత్త అడవులు అంటే సింక్స్ లేవు. ముఖ్యంగా యుక్త వయసు వచ్చిన కొత్త పులులు తమ తల్లి నుండి విడిపోయిన తర్వాత సొంత సామ్రాజ్యం కోసం వెతుకులాటలో బలహీనపడి మనుషుల ఆవాసాల్లోకి చొరబడుతున్నాయి. మనం గీసిన మ్యాపులు, అటవీ శాఖ బోర్డులు వాటికి అర్థం కావు కదా. అందుకే మొన్నటికి మొన్న అస్సాంలో ఒక పులి బ్రహ్మపుత్ర నది వెంబడి ఏకంగా 120 కిలోమీటర్లు నడిచి కొత్త స్థలం కోసం వెతుక్కుంది. ఇక తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని కొమ్రంభీం జిల్లాలో 2 పులుల మధ్య జరిగిన భీకర పోరులో ఒకటి చనిపోవడం, మరొకటి గాయపడడం దేనికి సంకేతం? నా ఏరియాలో నీకేంటి పని అని అవి కొట్టుకుంటున్నాయి. అంటే అడవిలో వాటికి సరిపడా స్పేస్ లేదని అర్థం. దేశంలో పులుల సంఖ్యను పెంచడంలో భారత్ గ్లోబల్ లీడర్ గా ఎదిగింది. కానీ ఈ విజయమే ఇప్పుడు అటవీ శాఖకు, అడవి బిడ్డలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అడవి దాటి బయటకు వస్తున్న పులులు మనుషులపై దాడులు చేస్తున్నాయి. గత ఏడాది అక్టోబర్లో 9 మందిని పొట్టున పెట్టుకున్న ఒక మ్యాన్ ఈటర్ పులిని తప్పనిసరి పరిస్థితుల్లో కాల్చి చంపాల్సి వచ్చింది. ఆ ప్రాంతంలోనే మరొక మైనర్ బాలికపై కూడా పులి దాడి చేయడం స్థానికంగా అలజడి సృష్టిస్తోంది.
ఒకప్పుడు పులిని దేవుడిగా కొలిచే జనమే ఇప్పుడు వాటి సంరక్షణను వ్యతిరేకించే పరిస్థితి వచ్చింది. అటవీ సరిహద్దు గ్రామాల్లో రాత్రి పడితే చాలు ప్రజలు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. తెలంగాణ మహారాష్ట్రాల సరిహద్దుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. అటు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో తడోబా అనే నేషనల్ పార్క్ లో పెద్ద పులుల సంరక్షణ కేంద్రం ఉంది. అక్కడ పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే వాటికి సరిపడా అడవి లేకపోవడంతో సరిహద్దుల్లోని తెలంగాణ గ్రామాలకు తరలుతున్నాయి. కొన్ని ప్రాంతాలలో అవి బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఆవులు గేదెలే కాదు, వాటిని మేపే వారిపై దాడి చేస్తున్నాయి. దీంతో గ్రామాల ప్రజలు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తోంది. ముఖ్యంగా పశువులను నమ్ముకొని బతికే రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. పులి దాడిలో పశువులను కోల్పోయిన రైతులకు ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం ఏ మూలకు సరిపోవడం లేదు. ఇది వారిలో ఆగ్రహాన్ని పెంచుతోంది. కొన్ని చోట్ల రైతులు విద్యుత్ కంచెలు పెట్టి పులులను చంపేస్తున్న ఘటనలు కూడా చూస్తున్నాం. దేశంలోని మొత్తం పులుల్లో సుమారు 30% పైగా రక్షిత అభయారణ్యాలకు వెలుపలే సంచరిస్తున్నాయి. ప్రపంచంలోని 70% పులులకు మన దేశమే ఆవాసం. 1973లో 9గా ఉన్న టైగర్ రిజర్వులు ఇప్పుడు 53కి చేరాయి. కానీ సమస్య ఏంటంటే ఈ రిజర్వులు దట్టమైన అడవులుగా లేవు. మధ్య మధ్యలో గ్రామాలు, పంట పొలాలు, రోడ్లు, రైలు మార్గాలతో ముక్కలు చెక్కలుగా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లోని బాక్సా టైగర్ రిజర్వ్ ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పొచ్చు. అక్కడ వేలాది మంది ప్రజలు, పశువులు పులులతో కలిసి సహజీవనం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. రైలు పట్టాలు, హైవేలు వాటికి మృత్య పాసాలుగా మారుతున్నాయి. నిజం చెప్పాలంటే ఒక 100 పులులు స్వేచ్ఛగా గొడవలు లేకుండా బ్రతకాలంటే కనీసం 1000 చదరపు కిలోమీటర్ల దట్టమైన అడవి కావాలి. పులి ఒక రారాజు. తన రాజ్యంలోకి మరొక పులిని అస్సలు రానివ్వదు. వస్తే ప్రాణాలకు తెగించి పోరాడుతోంది. కానీ క్షేత్రస్థాయిలో అటవీ కారిడార్ల పేరుతో మనం 2 అడవులను కలుపుతున్నాం. కానీ ఆ దారులు మనుషుల ఇల్లు, పొలాల మధ్య నుంచి సాగుతున్నాయి. నాగ్పూర్ ముంబై హైవే లాంటి చోట్ల ఎకో బ్రిడ్జ్లు కట్టినట్లు దేశమంతటా వన్యప్రాణుల కోసం ప్రత్యేక వంతెనలు కట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మధ్యప్రదేశ్లోని బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్ పరిస్థితి మరింత విచిత్రం. అక్కడ పులులతో ఇబ్బంది పడుతున్న స్థానిక ప్రజలకు ఇప్పుడు కొత్తగా ఛత్తీస్గఢ్ నుంచి వలస వస్తున్న ఏనుగుల బెడద తోడైంది. తరతరాలుగా ఉమారియా జిల్లా ప్రజలకు ఏనుగులతో వైరం లేదు. అవి అడవిలో ఉండేవి, ఇవి ఊర్లో ఉండేవి. కానీ ఇప్పుడు అడవి లేదు, హద్దు లేదు. దీనికి తోడు అడవుల్లో ఉండాల్సిన జింకలు, సాంబార్ల వంటి ప్రేబేస్ అంటే పులుల ఆహారం తగ్గిపోవడం కూడా పులులు ఊళ్ల మీద పడడానికి ప్రధాన కారణంగా చెప్తున్నారు. ఇక అడవిలో గడ్డి భూములు తగ్గిపోవడంతో శాకాహార జంతువులు అంతరిస్తున్నాయి. దాంతో పులులకు ఆహారం దొరక్క కడుపు నింపుకునేందుకు అవి పశువుల పాకల వైపు చూస్తున్నాయి. ఇది మొత్తం ఫుడ్ చైన్ అసమతుల్యతకు దారితీస్తోంది. కేవలం పులుల సంఖ్యను పెంచుకుంటూ పోతే సరిపోదు. వాటి నాణ్యమైన జీవనానికి, ఆహార భద్రతకు ఏం చేస్తున్నామనేది కూడా చాలా ముఖ్యం. మనం మాత్రం అంకెలు చూసి మురిసిపోతున్నాం. సింహాలు, పులులు, ఏనుగుల గణాంకాలు పెరిగాయని సంబరపడిపోతున్నాం. కానీ దేశంలో పట్టణీకరణ పెరిగి అడవులు వ్యవసాయ క్షేత్రాలుగా, కాంక్రీట్ జంగిల్స్ గా మారుతున్న వేళ పులి తన ఉనికి కోసం చేస్తున్న పోరాటం మనకు కనిపించడం లేదు. ఇది కేవలం పులి సమస్య కాదు, మారుతున్న ఈ ప్రపంచంలో మనుగడ కోసం ప్రతి జీవరాశి చేస్తున్న ఆక్రందన అంటున్నారు పర్యావరణవేత్తలు. ప్రకృతికి సంబంధించిన ఏ విషయంలోనూ మనిషి సానుకూలంగా వినడం లేదు. ఇదే జీవ వ్యవస్థ అసమతుల్యతకు కారణమవుతోంది. ప్రభుత్వ పథకాలు అన్నీ బానే ఉంటాయి, కానీ క్షేత్రస్థాయిలో వాటి అమలు విషయంలో మాత్రం విఫలమవుతున్నాయి.